వెల్కమ్ బ్యాక్ టు ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రప్రదేశ్ ఐసెట్ కి సంబంధించిన స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీకి సంబంధించిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ ని కంప్లీట్ చేసుకున్నాం మన ప్రీవియస్ వీడియోలో. మరి షిఫ్ట్ 2 సెకండ్ షిఫ్ట్ లో ఈ స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీ నుంచి మీకు ఏపీ ఐసెట్ పేపర్ లో 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఈ 10 క్వశ్చన్స్ షిఫ్ట్ 2 నుంచి 2019 పేపర్ లో ఈ సెకండ్ షిఫ్ట్ లో ఏమి ఇచ్చాడు అనేది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఏపీ ఐసెట్ 2019 షిఫ్ట్ 2 లో క్వశ్చన్ నంబర్ 141 141st క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సో 141, ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఏమి ఇచ్చేసాడు, మీన్ ఇచ్చేసాడు. మీన్ ఇస్ ఈక్వల్స్ టు వాట్, 50. ఈ క్వశ్చన్ లో ఈ డేటా నుంచి మనకి మీన్ అనేది ఇచ్చేసాడు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 50. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నో వాట్ ఈస్ మీన్. మీన్ ఇస్ ఈక్వల్స్ టు 50 అనేది మనకు తెలుసు డేటా నుంచి. ఇంకేమి ఇస్తున్నాడు, దెన్ ద రేషియో ఆఫ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ F1 and F2. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఇక్కడ, F1 and F2 ఆర్ ద 2 మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. అన్ని ఫ్రీక్వెన్సీస్ లో 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ చేశాడు. ఈ లాస్ట్ కాలం టోటల్ ఇచ్చేసాడు. టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చేసాడు, 120. ద టోటల్ ఫ్రీక్వెన్సీ ఇస్ 120. 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ చేశాడు. వాటి రేషియో ఏమవుతుంది అని అడుగుతున్నాడు. దెన్ ద రేషియో ఆఫ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ F1 and F2 ఈజ్, ఆ రేషియోస్ ఏమవచ్చు? 4 ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఆ రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీరు F1 F2 అనేది ఫైండ్ అవుట్ చేస్తే సొల్యూషన్ వచ్చేసినట్టే. మన క్లూస్ ఏమున్నాయి చూద్దాం. 2 క్లూస్ ఉన్నాయి క్వశ్చన్. టోటల్ ఇచ్చేసాడు 120, మీన్ ఇచ్చేసాడు 50. మరి ఇలాంటి డేటా కనిపించినప్పుడు దాన్ని కంటిన్యూస్ సిరీస్ అని చెప్తాం. ఇలా క్లాసెస్ కనిపిస్తున్నాయి మీకు, ఇవి క్లాసెస్ 0 to 20, 20 to 40 ఓవర్లాప్ అవుతున్నాయి క్లాసెస్, ఎక్స్క్లూజివ్ టైప్ క్లాసెస్ అని కూడా చెప్పొచ్చు. మరి ఇలాంటప్పుడు మీన్ ఫార్ములా ఏంటి? మీ 10th క్లాస్ లో కూడా నేర్చుకునే ఫార్ములా ఈ సిగ్మా చూడండి. మీన్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈక్వల్స్ టు 50. ఈ ఫార్ములా మనం 10th క్లాస్ నుంచి చూస్తున్నాం. FI/XI అని కూడా అనొచ్చు. FI/XI బై సిగ్మా FI అని రాసిన కూడా కరెక్టే, నో ప్రాబ్లం. ఎలా రాసిన కూడా కరెక్టే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, టోటల్ ఇచ్చేసాడు. టోటల్ ఎంత ఇచ్చాడు చూడండి, టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 120, దట్ ఈస్ ఈక్వల్స్ టు 50. మనకు కావాల్సింది సిగ్మా FI/XI, అంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. FI/XI, ఈ స్మాల్ xi, వాట్ ఈస్ స్మాల్ xi? చాలా ఇంపార్టెంట్. స్మాల్ xi అంటే మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూస్ ఆర్ ఆల్సో కాల్డ్ as క్లాస్ మార్క్. మిడ్ వాల్యూస్ కి ఇంకో పేరు క్లాస్ మార్క్, అలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మిడ్ వాల్యూస్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ x. మిడ్ వాల్యూస్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ x. మరి మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కుంటాం? 0 కి 20 కి మిడిల్ వాల్యూ, మిడ్ వాల్యూ. సో లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2. మిడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ద యావరేజ్ ఆఫ్ క్లాస్ లిమిట్స్, లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 చేయాలి. సో 0 కి 20 కి మిడిల్ వాల్యూ ఏమవుతుంది, 10. సో 10 into 17, FI/XI మల్టిప్లై చేయాలి కదా. ఇక్కడ 10 మిడ్ వాల్యూ, 10 అనేది మిడ్ వాల్యూ. 10 into 17 ఏమవుతుంది, 170. సో 170 ప్లస్ నెక్స్ట్ 20 కి 40 మిడ్ వాల్యూ. 20 కి 40 మిడ్ వాల్యూ ఏమవుతుంది, 30. 20 ప్లస్ 40 60, 60 లో హాఫ్ 30. 30 into F1, 30 F1 ప్లస్ 40 కి 60 మిడ్ వాల్యూ ఈజ్ 50. 50 into 32. సో వాట్ ఈస్ 50 into 32? 32 5 ఎంత చూసుకోండి, 32 5 16 ఏమవుతుంది, 00 నా 10 నా చూసుకోండి. 32 5 00 ప్లస్ ఇక్కడ 70 into F2. 70 into F2 ఏమవుతుంది, 70 F2 ప్లస్ ఇక్కడ మిడ్ వాల్యూ 90. 90 into 19 is 1710, దట్ ఈక్వల్స్ టు 50 అనేది ఇచ్చేసాడు. క్రాస్ మల్టిప్లై కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత మనం నెక్స్ట్. సో ఫస్ట్ చూద్దాం, యాడ్ చేస్తే ఈ 170 1600 1710 ఎంత వస్తుంది చూడండి. ఇవన్నీ యాడ్ చేస్తే 1710 1600 170, ఈ 3 యాడ్ చేయాలి. 170 1600 and 1710. సో 3480 చూడండి, 3480 టోటల్ ప్లస్ 30 F1 ప్లస్ 70 F2 డివైడెడ్ బై 120 టోటల్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్స్ టు 50. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, జస్ట్ 30 F1 ప్లస్ 70 F2 ఇస్ ఈక్వల్స్ టు 120 into 50 ఏమవుతుంది, 120 12 5 60 అంటే 2 zeros 6000
120 into 50 6000 మైనస్ ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి -3480 ఈ 6000 లోంచి 3480 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందో చూసుకోండి సో 30f1 plus 70f2 that equals to 3480 చూడండి 2000 ఎంత వస్తుంది 2000 ఇక్కడ 20 ఉంది 2520 2520 ఏదైనా కామన్ తీయచ్చా ఇంత పెద్ద ఈక్వేషన్ అవసరం లేదు ఇంకా ఏదైనా కామన్ 10 టేబుల్ చూద్దాం అన్ని 10 టేబుల్ లో ఉన్నాయి 10 3s చూడండి 3f1 plus 10 7s 7f2 is equals to ఇది 10 తో 0 క్యాన్సిల్ అయిపోతుంది జస్ట్ 252 సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చేసింది 3f1 plus 7f2 that equals to 252 అనే ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకు కావాల్సిన f1 f2 ఇందులోంచి మీన్ ఈక్వల్స్ టు 50 అనే క్లూ నుంచి మనకు ఒక ఈక్వేషన్ వచ్చేసింది సో ఇది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది ఇందులో 3f1 plus 7f2 equals to 252 మరి ఇంకొక క్లూ ఎక్కడ ఉంది ఈ క్వశ్చన్ లో టోటల్ ఇచ్చేసాడు ఎంత ఇచ్చాడు 120 దేని టోటల్ ఇది ఫ్రీక్వెన్సీ టోటల్ సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు టోటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 120 సో 120 is the total frequency 120 is equals to ఏమేమి యాడ్ చేయాలి 17 plus f1 plus 32 plus f2 plus 19 సో ఇవన్నీ యాడ్ చేయండి 17 plus 32 ఒక 17 ఎంత 49 ఒక 19 ఎంత 49 ఒక 19 59 69 68 సో 68 plus f1 plus f2 అప్పుడు ఇది f1 plus f2 is equals to ఏమవుతుంది చెప్పండి 120 లోంచి 68 సబ్ట్రాక్ట్ చేయాలి 120 లోంచి 68 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది చెక్ చేసుకోండి 120 minus 68 52 f1 plus f2 equals to 50 60 110 ఒకటి 120 సో f1 plus f2 equals to 52 ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ అనే కాన్సెప్ట్ నుంచి ఇంకొక ఈక్వేషన్ గా మనకు వచ్చేసింది f1 plus f2 equals to 52 3f1 plus 7f2 equals to 250 ఇప్పుడు మనకి f1 f2 రెండు కావాలి అప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం ఓకే సో ఇది 3f1 plus 7f2 equals to 250 ఈ ఈక్వేషన్ ని నేను ఏం చేస్తున్నాను అంటే 3 తో మల్టిప్లై చేస్తున్నాను ఇదే ఈక్వేషన్ 3 తో మల్టిప్లై చేస్తే f1 అనేది డిలీట్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు f2 వచ్చేస్తుంది మల్టిప్లై చేద్దాం 3f1 plus 3f2 52 into 3 52 3s ఎంత అవుతుంది 156 ఈ ఈక్వేషన్ ని కూడా తీసుకుందాం 3f1 plus 7f2 that is equals to 252 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఇది మైనస్ 3f1 క్యాన్సిల్ అది ఎలిమినేట్ అవ్వడానికి కోసమే ఎలిమినేషన్ మెథడ్ అంటాం దీన్ని సో 3f1 minus 7f2 is minus 4f2 is equals to ఈ 252 లోంచి 156 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఇక్కడ ఒక 44 ఒక 52 44 ఒక 52 చూడండి 96 మైనస్ 96 ఏమో చెక్ చేసుకోండి 252 లోంచి మైనస్ 96 సో మైనస్ క్యాన్సిల్ సో f2 is equals to 96 divided by 4 ఏమవుతుంది 96 divided by 4 4 2s 8 4 4 16 సో f2 ఎంత వచ్చింది చూడండి మనకి f2 is equals to 24 f2 వచ్చేసి మరి f1 కావాలి f1 దేంట్లో నుంచి తీసుకుంటాం చూడండి ఇక్కడ f2 మీకు తెలిస్తే f2 is equals to ఏంటి 24 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం డైరెక్ట్ గా f2 అంటే 24 ఇప్పుడు f1 ఏమవుతుంది 52 minus 24 వాట్ ఇస్ 52 minus 24 52 నుంచి 24 సబ్ట్రాక్ట్ చేసి చూడండి 52 minus 24 8 ఇక్కడ 28 సో f1 is equals to 28 2 వచ్చేసాయి చూడండి వాట్ ఇస్ f1 is 28 what is f2 is now 24 మరి 28 24 వచ్చింది ఇదేనా మన ఆన్సర్ చూసుకుంటే ఎక్కడ 28 24 కనిపించడం లేదు సింప్లెస్ట్ ఫామ్ చేయాలి క్యాన్సిల్ చేయాలి దేన్ని క్యాన్సిల్ చేయాలి మీరు 28 is to 24 వచ్చింది కదా ఈ 28 24 దేంతో క్యాన్సిల్ అవుతాయి డివిజిబిలిటీ రూల్స్ 4 తో 4 7s 4 6 times సో 4 7s 28 4 6 times 24 ఆన్సర్ ఏంటి 7 is to 6 7 is to 6 ఎక్కడ ఉంది ఇది కాదు 7 is to 5 కాదు 8 is to 5 కాదు సో మన ఆన్సర్ ఏంటి 7 is to 6 మీకు వచ్చిన ఆన్సర్ ని చెక్ చేసుకోవచ్చు 7 is to 6 అంటే
ఈ 7 6 f1 ప్లేస్ లో 7 f2 ప్లేస్ లో 6 ఇక్కడ 7 ఇక్కడ 6 తీసుకుని కూడా చేసుకోవచ్చు లేదా 28 24 తీసుకున్నా చేయొచ్చు. సో మన ఆన్సర్ ఏంటి 7:6. ఏం కనుక్కోమన్నాడు రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు ఈ క్వశ్చన్ నుంచి. సో మీన్ అనే కాన్సెప్ట్ లో కొంచెం డెప్త్ గా సింప్లిఫికేషన్ ఎక్కువ ఉండే ప్రాబ్లం లేదు. 141st క్వశ్చన్స్ వస్తున్నారు స్టాటిస్టికల్ అబిలిటీలో. సో ఈ ప్రాబ్లమ్ ని కంప్లీట్ చేసుకుందాం. 7:6. 141st క్వశ్చన్ ని కంప్లీట్ చేసుకుందాం. మీన్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడు అక్కడ. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ని చూసాం, f1 f2 ని ఎలా చేయాలని. మరి 142nd క్వశ్చన్ మీన్ తర్వాత వచ్చేది నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే 142nd మీడియన్ మీద మీకు ఇచ్చాడు క్వశ్చన్. చూద్దాం 142nd బేస్డ్ ఆన్ మీడియన్. క్యాల్కులేట్ ద మీడియన్. మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు ఆప్షన్స్ ఇచ్చేసారు. బట్ ఏ డేటా ఇస్తున్నాడు ఇండివిజువల్ ఇస్తే మీకు లాస్ట్ క్లాస్ లో మీ లాస్ట్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే షిఫ్ట్ 1 పేపర్, ఈ షిఫ్ట్ 2 పేపర్ లో ఉన్నాం. షిఫ్ట్ 1 లో కూడా మీకు మీడియన్ ని కవర్ చేశాడు. షిఫ్ట్ 1 లో మీన్ ని కూడా కవర్ చేశాడు. సో షిఫ్ట్ 1 కి షిఫ్ట్ 2 కి డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు షిఫ్ట్స్ లో చేంజెస్ చేస్తున్నాడు మనకి. సో ఇక్కడ ఇండివిజువల్ డేటా ఇవ్వలేదు. ఏజ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే వేరియబుల్స్ ఫ్రీక్వెన్సీస్ రెండు ఇచ్చాడు. అబ్జర్వేషన్స్ తో పాటు ఫ్రీక్వెన్సీస్ కూడా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీస్. ఓకే. సో 14 ఏజ్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 2 స్టూడెంట్స్. 15 ఏజ్ ఉన్న వాళ్ళు 10 స్టూడెంట్స్. అటువంటి డేటా అనేది మనం క్రియేట్ చేశాడు. ఈ డేటా మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మామూలుగా మీకు అబ్జర్వేషన్స్ కనిపించినప్పుడు మిడిల్ మోస్ట్ వాల్యూ అని చెప్పేవాళ్ళు. మరి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ మోడల్ ని చూద్దాం. ఇందులో ఈ ఫస్ట్ మోడల్ ద్వారా మనం 99% ఇది కరెక్ట్ అని చెప్పగలం. మరి ఏంటి ఇది చూస్తూనే కనుక్కునే మోడల్ ఇది. బట్ 100% కరెక్ట్ అని చెప్పలేము ఒక్కోసారి మనం ఈ మోడల్ ద్వారా. బట్ మోస్ట్లీ 90% 99% మనం గెస్ చేయొచ్చు. చూద్దాం ఎలా అది. సో మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు చూడండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు 20 స్టూడెంట్స్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు అనేది ఆన్సర్ అనుకుందాం మనం. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు 20 స్టూడెంట్స్, ఏజ్ 17 ఇయర్స్ వాళ్ళు. సో మన ఆన్సర్ 17 అనే అనుకుందాం. సో ఇలానే ఆన్సర్ చేసేయచ్చు మీరు. చాలా మంది ఇలాగే చేస్తారు కూడా. ఇదే షార్ట్ కట్ అని నేర్పిస్తారు. బట్ ఇది రైటా రాంగా అనే సెకండ్ మోడల్లో చూద్దాం. సెకండ్ మోడల్ 100% కరెక్ట్ మోడల్. ఇది 99% మాత్రమే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా చేసినా కూడా కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, 2 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సెకండ్ మోడల్ అనేది మెథడ్ ఏంటంటే ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. సో మీడియన్ ని క్యాల్కులేట్ చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే కాన్సెప్ట్ తెలియాలి. CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మీడియన్ లోనే యూజ్ చేస్తాం. ఈ మీడియన్ కాన్సెప్ట్ లోనే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేస్తాం. అలా కూడా మీకు థియరీ పార్ట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ మీడియన్ లో మాత్రమే యూజ్ చేస్తాం. వాట్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ? యాడింగ్ ద ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ ఎంత ఉంది చూడండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 2 ఇస్ ద ఫస్ట్ ఫ్రీక్వెన్సీ. 2 + 10 12 2 12 12 + 18 30 30 + 20 50 50 + 10 60 60 + 7 67 67 + 6 67 + 6 ఏమవుతుంది చూడండి 73 73 + 3 76. జస్ట్ యాడ్ చేస్తూ వెళ్తున్నాం. 2 10 12 12 18 30 50 60 67 73 76. The total frequency is 76. మరి మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు. N + 1/2 టర్మ్. ఇది స్టాండర్డ్ యూజ్ చేసే ఫార్ములా. ఇది షార్ట్ కట్ ఇంతకు ముందు చెప్పిన. చూద్దాం, చెక్ చేద్దాం. N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది చూడండి 76. సో 76 + 1 / 2. So what is 76 + 1? 77. 77 లో హాఫ్. 77 లో హాఫ్ ఎంత చూడండి. సో మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు 77 లో హాఫ్ 30. చూడండి 77 లో హాఫ్ 38.5. 38.5. 77 లో హాఫ్ 38.5 టర్మ్. ఈ 38.5 ఆన్సర్ అనేది కాదు, ఆ టర్మ్ అనేది ఆన్సర్. ఆ టర్మ్ ఎక్కడ ఉంటుందంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఆ టర్మ్ ని మీరు వెతకాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ ఉంది 38.5? ఇక్కడ 2 దగ్గర ఉందా? లేదు, క్రాస్ అయింది. 12 కి కూడా క్రాస్ అయిపోయింది. 38.5 అనేది 12 లో లేదు. 30 లో ఉందా అంటే లేదు. 13 కూడా క్రాస్ అయిపోయింది. అంటే దేంట్లో ఎంటర్ అయింది 38.5 అనే టర్మ్ ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 50 దగ్గర ఎంటర్ అయింది. 30 క్రాస్ అయింది. మరి దీనికి ఉన్న కరెస్పాండింగ్ వేరియబుల్ మన ఆన్సర్. కరెస్పాండింగ్ వేరియబుల్ ఏంటి 17. సో మీడియన్ ఏమైపోయింది మనకి 17 అయిపోయింది. మీడియన్ ఈస్ 17.
ఫస్ట్ కూడా మనం చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైయెస్ట్ 20, దానికి కరెస్పాండింగ్ ఏజ్ 17. సో ఏ మెథడ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు, బట్ ఫస్ట్ మెథడ్ ద్వారా మనం 99% షూర్ చెప్పగలం. ఈ మెథడ్ ని మీరు ఫాలో అయితే నో డౌట్ అది 100% కరెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. మీకు ఇటువంటి సిరీస్ కనిపించినప్పుడు n+1/2 అనే మీడియం ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా. సో 142nd క్వశ్చన్ లో మీడియం ఎలా కనుక్కోవాలో చూసాం. మీడియం is 17, your option number 2. This is your 142nd question. So 141 mean, 142 median. ఈ రెండు కంప్లీట్ చేసుకున్నాం. మరి 143rd క్వశ్చన్ లో మోడ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చాడు. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ షిఫ్ట్ లో కూడా మీకు మెయిన్ మీడియన్ మోడ్ మీద క్వశ్చన్స్ ని కవర్ చేశాడు. సో ఈ 2020 ఐసెట్ లో కూడా మనం గెస్ట్ చేసుకుంటున్నాం మెయిన్ మీడియన్ మోడ్ క్వశ్చన్స్ మీద. సో షిఫ్ట్ 2 లో ఈ 143rd క్వశ్చన్ నుంచి మోడ్ అనేది ఇచ్చారు, అది ఏముందనేది చూద్దాం. సో 143rd క్వశ్చన్, హౌ టు క్యాలిక్యులేట్ ద మోడ్. మోడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఉన్నాయి, మనకి డేటా కూడా ఇచ్చేసారు. ఈ డేటా మళ్ళీ మనకి క్లాసెస్ అనే ఫామ్ లో ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ మీన్ లో ఎలా ఉందో అలా కంటిన్యూస్ సిరీస్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఓవర్లాపింగ్ ఇచ్చాడు. చూడండి 25, 25, 35, 35 ఇలాంటి ఒక డేటా అనేది కనిపిస్తుంది. మరి మోడ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది కూడా మీకు 10th క్లాస్ లో ఒక ఫార్ములా, ఎక్కువ ఇంపార్టెంట్ ఫార్ములా నేర్పించారు, మీన్ మీడియన్ మోడ్. సో ఆ బేస్ నుంచి వచ్చింది ఇది. సో ఇందులో మీకు తెలుసుకోవాల్సింది మోడ్ ఫార్ములా మాత్రమే. అండ్ మోడ్ ఫార్ములా ఏంటి? మోడ్ ఇస్ డినోటెడ్ బై జెడ్. ఇది మర్చిపోదండి. మోడ్ ఇస్ డినోటెడ్ బై జెడ్ ఈక్వల్స్ టు L ప్లస్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం, F మైనస్ F1 డివైడెడ్ బై 2F మైనస్ ఆఫ్ F1 ప్లస్ F2 ఇంటూ H. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. లేదా మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైయెస్ట్ ఎక్కడ నుంచి చూడండి 28. ఈ 28 ఆ 30 చూడండి 30. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30, 28 కాదు. 30కి ఉన్న లోవర్ క్లాస్ బౌండరీ చూస్తే 45. అంటే 45 కి 55 మధ్యలోనే ఆన్సర్ ఉంది, బట్ 45 దగ్గరలో ఉండే ఆన్సరే మన మోడ్ అవుతుంది. 45 దగ్గరలో ఉండే ఆన్సరే. మరి ఆప్షన్ చూస్తే 44.7 ఇది అవ్వకపోవచ్చు. ఇది 45.9 చాలా దగ్గర ఉంది. 46.4 కొంచెం దూరంగానే ఉంది. 46.7 ఇంకా దూరం. సో 45 దగ్గరలో ఉండేది సెకండ్ ఆప్షనే. జస్ట్ గెస్ చేసుకోవాలన్నప్పుడు 99% కరెక్ట్. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ మనం మీడియం లాగే, బట్ మీ లక్ బాగుంటే అదే కరెక్ట్ కూడా కావచ్చు. సో ఇలా కూడా మనం గెస్ చేయొచ్చు స్టాటిస్టిక్స్, బట్ చెప్పలేము. టైం లేనప్పుడు మీరు అలా గెస్ చేయాలి, టైం ఉన్నప్పుడు సొల్యూషన్ చేసుకొని చూసుకోవాల్సిందే. చేద్దాం. ఇందులో L అంటే లోవర్ క్లాస్ బౌండరీ, F అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, F1 ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రీవియస్ క్లాస్, F2 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న నెక్స్ట్ క్లాస్, ప్రిసీడింగ్ సక్సీడింగ్ అని చెప్పి చూపిస్తే మీకు తెలిసిపోతుంది. H అనేది హైట్ ఆఫ్ ద క్లాస్, సైజ్ ఆఫ్ ద క్లాస్ అని చెప్పొచ్చు. ఎంత ఇంక్రీజ్ అవుతుందని చూసి చెప్పుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైయెస్ట్ ఎక్కడ 30. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే F, దట్ ఈస్ F. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రిసీడింగ్ ఉన్న దాన్ని ఏమంటున్నాం F1, F1. మరి ఇది ఏమవుతుంది F2. F హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రిసీడింగ్ F1, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న సక్సీడింగ్ F2. ఎక్కడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F అనేది ఫామ్ అయిందో దానికి లోయర్ బౌండరీ ఉంటుంది కదా ఇక్కడ, ఈ లోయర్ క్లాస్ బౌండరీ అనేది ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 45. ఎందుకంటే 45 కి 45 యావరేజ్ చేసినా కూడా 45 వస్తుంది. సో ఈ రెండింటికి యావరేజ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇవి ఓవర్లాపింగ్ క్లాసెస్ కాబట్టి సేమ్ అలాగే వస్తుంది. నాన్ ఓవర్లాపింగ్ క్లాసెస్ వస్తే డెసిమల్ లో వచ్చే ఛాన్స్ ఉంది. యావరేజ్ చేసినప్పుడు ఇక్కడ 44 ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది నాన్ ఓవర్లాపింగ్ క్లాసెస్ కి. అప్పుడు L అనే దాని మీద డెసిమల్ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు L ఏమవుతుంది 45, F 30, F1 30, F1 28, F2 10. H ఏమవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది 15, 25. ఎప్పుడు ఇలాగే చూసుకోవాలి. 15, 25, 35 ఎంత ఇంక్రీజ్ అవుతూ వస్తుంది 10 ఇంక్రీజ్ అవుతుంది. సో H ఏమవుతుంది 10. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. L అంటే ఎంత చెప్పండి 45 ప్లస్ F is 30 minus F1 is 28 divided by 2F, 2 times of F, 2 30s 60 minus F1 plus F2, 28 plus 10 ఏం రాసేస్తున్నాం 30. హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత వచ్చింది 10 ఇంక్రీజ్ అయింది. సబ్స్టిట్యూట్ చేసుకోవడం వస్తే చాలు. మనం గెస్ చేసాం సెకండ్ ఆప్షన్ చూద్దాం. లెట్స్ సీ. సో 45 ప్లస్ సంథింగ్ ఆన్సర్ ఉంటుంది. చూడండి 45 ప్లస్ ఇదంతా మనం సింప్లిఫై చేయాలి. అప్పటి వరకు ఈ 45 జోలికి వెళ్ళకూడదు. ఓకే, 45 ప్లస్ సంథింగ్ మన ఆన్సర్ వస్తుంది. 30 minus 28 is 2 divided by 60 లోంచి 38 సబ్ట్రాక్ట్ చేస్తే 22 into 10. So 10 2 ones 2 11. So 45 plus 10 divided by 11.
what is 10 divided by 11? 10 divided by 11 అంటే ఏమవుతుంది? Some 0.9. No doubt your answer is 45.9 is the mode. చూడండి. సెకండ్ ఆప్షన్. సో లక్ మీకు బాగుంది, సేమ్ ఆన్సరే వచ్చింది. సో ఇంతలో కూడా మీడియం మనం గెస్ చేస్తాం, సేమ్ ఆన్సరే వచ్చింది. ఇప్పుడు మోడ్ని గెస్ చేస్తాం, బట్ సేమ్ ఆన్సరే వచ్చింది. ఎలా గెస్ చేస్తాం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఉన్న క్లాస్, లోయర్ క్లాస్ బౌండరీలో ఉన్న 45 దగ్గరలో ఉండేది మనం మోడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, 99%. సో చెక్ చేసుకున్నాం, వెరిఫై చేసుకున్నాం. 45.9 మెయిన్, మీడియం, మోడ్ 3 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసుకున్నాం. 141, 142 and 143. 3 questions are completed. సో 141, 142, 143 3 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. సో మీన్, మీడియన్, మోడ్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి 144th క్వశ్చన్లో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ని ఖచ్చితంగా కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇందులో రేంజ్ కానీ, క్వార్టైల్ డీవియేషన్ లేదా స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, ఆ స్టాండర్డ్ డీవియేషన్లో ఉన్న కాన్సెప్ట్ వేరియన్స్, ఇట్లాంటి యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ క్వశ్చన్లో ఏం యాడ్ చేశాడో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 144. సో 144th క్వశ్చన్, మీన్ ఆఫ్ ద నెంబర్స్ కి మీన్ అనేది ఇచ్చేసాడు. ఎంత అంటే మీన్, ఏం నెంబర్స్ ఉన్నాయి చూడండి. అవర్ నెంబర్స్ ఆర్ A, B, 8, 5, 10 ఈజ్ 6. నెంబర్స్ కి మీన్ ఇచ్చేసాడు 6 అని. అండ్ దేర్ వేరియన్స్, ఇవే నెంబర్స్ కి వేరియన్స్ ఏమవుతుందంటే వేరియన్స్ ఇస్ 6.8. వేరియన్స్ ఇస్ 6.8 అంటే 2 ఇచ్చేసాడు. మీన్ అనేది 6 అవుతుందంట, వేరియన్స్ అనేది 6.8 అవుతుందంట. అయితే మనం ఏం కనుక్కోవాలి? డిఫరెన్స్ కనుక్కోవాలి. A అండ్ B అంటే A మైనస్ B. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి? ఇక్కడ ఏని బిని ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. ఆ AB వాల్యూస్ ఏమవుతాయి? ఈ AB వాల్యూస్ లో ఏం వేస్తుంటే ఆ మీన్ 6 అవుతుంది, ఆ వేరియన్స్ 6.8 అవుతుంది అనేది గెస్ చేసుకోవడం వస్తుంది. ఫస్ట్ స్టెప్ మీకు మైండ్ లో. మరి ABకి డిఫరెన్స్ ఏమవుతుంది? 1, 3, 5, 4 అంటున్నాడు. గెస్ చేయలేము ఇందులో. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం గెస్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. సో మనం క్వశ్చన్ బట్టి వెళ్దాం. ఓకే, మీన్ ఇచ్చేసాడు ఎంత? 6. సో మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలుసు. మీన్ ఇచ్చేసాడు 6 అని. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. దాని చూడండి, A ప్లస్ B ప్లస్ ఇవన్నీ యాడ్ చేయాలి. 8 ప్లస్ 5 లేదా 5 ప్లస్ 15, 15 ఒక 8 ఎంత? 23 డివైడెడ్ బై హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ గివెన్? 5 అబ్జర్వేషన్స్ ఇస్ ఈక్వల్స్ టు 6. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, A ప్లస్ B ప్లస్ 23 ఈక్వల్స్ టు 5, 6 30. అంటే A ప్లస్ B ఏమవుతుంది? A ప్లస్ B ఈక్వల్స్ టు 7. సో క్లియర్? A ప్లస్ B, A ఏంటో తెలియదు, B ఏంటో తెలియదు. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 7 వస్తుందంట. మరి అవే 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్ మనకి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 7 అయితే వచ్చేసింది. అవి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మన ఆన్సర్ ఏమవుతుంది? 1 అవ్వచ్చా, 3, 5, 4 అట్లా గెస్ చేసుకుంటూ పోతే మీరు 7 అవ్వాలంటే ఏమవ్వాలి? 1, ఇప్పుడు 1, 6 అనుకుంటే సబ్ట్రాక్ట్ ఇట్లా కూడా వేసుకుంటూ వెళ్ళచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కూడా మీరు చేయొచ్చు, కానీ టైం వేస్ట్ అవ్వచ్చు. ఒక్కోసారి మీరు అనుకున్నది రైట్ రాగా మీకే డౌట్ రావచ్చు. 1, 6 తీసుకుంటే దాని డిఫరెన్స్ 5 ఉంది, 2, 5 తీసుకుంటే దాని డిఫరెన్స్ 3 అది ఉంది. సో ఇలాంటి కష్టం వస్తాయి, చెప్పలేము. లేదా 3, 4 తీసుకుంటే 3, 4, 7 దాని డిఫరెన్స్ 1 ఉంది. మరి ఏది తీసుకోవాలో క్లారిటీ రాదు. అందుకే ఇంకో క్లూ ఉంది. A ప్లస్ B 7 అయితే ఇంకో క్లూ ఏమి ఇచ్చాడు? వేరియన్స్ ఇచ్చేసాడు. వేరియన్స్ 6.8. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి? వేరియన్స్ ఎలా చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేరియన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం ప్రీవియస్ షిఫ్ట్లో. అక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. వేరియన్స్కి కూడా ఫార్ములా అనేది ఉంది. ఏంటది చూడండి. వేరియన్స్ ఏమి ఇచ్చేసాడు? వేరియన్స్ ఇస్ ఈక్వల్స్ టు 6.8. ఇది క్వశ్చన్లో మీకు 6.8 అనే వేరియన్స్ ఇచ్చేసాడు. మరి వేరియన్స్కి యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై n మైనస్ సిగ్మా ఎక్స్ బై n హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 6.8 అని క్వశ్చన్లో ఇచ్చేసాడు. మరి సిగ్మా ఎక్స్ స్క్వేర్, దీనికి స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి, వేరియన్స్కి స్క్వేర్ రూట్ వేస్తే అది ఏమవుతుంది? స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. అది మర్చిపోకండి. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, 5 వేరియబుల్స్, వాటిని స్క్వేర్ చేయాలి. ఏమవుతుంది? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఎంత? 64. 64 ఒక 100, 10 స్క్వేర్ 100 కదా, 164. 164 ఒక 25, 164 ప్లస్ 25 74, 84, 189, 189 డివైడెడ్ బై n. n అంటే హౌ మెనీ అబ్జర్వేషన్స్? 5 అబ్జర్వేషన్స్ మైనస్ సిగ్మా x సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. 8 ప్లస్ 5 చేసాం ఆల్రెడీ, ఇంతకు మనకి ఇక్కడ వచ్చింది. ఎంత వచ్చింది చూడండి? A ప్లస్ B ప్లస్ 23 ఈక్వల్స్ 30. అంతే కదా. 8 ప్లస్ 5 ఈజ్ 13
23 ప్లస్ a ప్లస్ b. ఇప్పుడు చూద్దాం, మైనస్ సిగ్మా x చేస్తున్నాం, a ప్లస్ b ప్లస్ ఇవి యాడ్ చేస్తే 23 డివైడెడ్ బై n అంటే ఎన్ని ఉన్నాయి 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 6.8. ఓకే, ఇది అలా పెట్టుకున్నాం, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 189 డివైడెడ్ బై 5 మైనస్ ఇక్కడ a ప్లస్ b ప్లస్ లో ఏమన్నా రాయొచ్చా? ఈ a ప్లస్ b ప్లస్ లో ఏం రాయొచ్చు? వాట్ ఈస్ a ప్లస్ b? a ప్లస్ b ఈక్వల్స్ టు 7. ఇంకా మీకు ఇవన్నీ చేయకపోయినా కూడా, ఇదంతా లేకపోయినా కూడా మీరు సింపుల్ గా ఏం రాయొచ్చు కూడా ఇంకా సింపుల్ చూపిద్దాం. ఇంత రిస్క్ లేకపోయినా కూడా మీరు ఇంకా ఈజీగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఎందుకంటే సిగ్మా ఎక్స్ బై అనేది ఏమనుకుంటున్నారు? మీన్. మీన్ అనేది ఇచ్చేసాడు క్వశ్చన్లో చూడండి, మీన్ ఆఫ్ ద నెంబర్స్. ఈ నెంబర్స్ మీన్ ఎంత 6 అంటే వాడు ఏమి ఇచ్చేసినట్టు, ఇది 6 అని ఇచ్చేసినట్టు, ఇస్ ఈక్వల్స్ టు 6.8. క్లియర్? మీన్ వాల్యూ వాడు ఇచ్చేసాడు క్వశ్చన్ చూడండి, మీన్ ఆఫ్ ద నెంబర్స్ 6. సిగ్మా ఎక్స్ అండ్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ 6 డైరెక్ట్ గా వేసుకోవచ్చు, లేదా నేను చూపించిన మెథడ్ లో చేయొచ్చు. ఎట్లా చేసిన 6 అయితే కంపల్సరీ వస్తుంది. 6 స్క్వేర్ ఏమవుతుంది 36 ఇస్ ఈక్వల్స్ టు 6.8. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 189 బై 5 దట్ ఈక్వల్స్ టు, ఈ 36 ని కూడా రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది ప్లస్ 36 అవుతుంది. 36 ఓవర్ 6.8 ఎంత అవుతుంది? 42.8 అవుతుంది. 42.8 క్రాస్ మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 189 దట్ ఈక్వల్స్ టు 42.8 ఇంటూ 5. What is 42.8 into 5? చూద్దాం, 42.8 8 into 5, 5 8 40, 10 14 0 తీసేయచ్చు మీరు, 5 4 20 21 214 that is equals to 214. అప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏమవుతుంది? 214 నుంచి 189 సబ్ట్రాక్ట్ చేయాలి, ఇక్కడ ఒక 11 అక్కడ ఒక 14, 11 14 ఎంత 25. ఇది ఇంకొక క్లూ, మీకు 2 క్లూస్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర గెస్ చేయడానికి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఆ రెండు నెంబర్ని స్క్వేర్ చేస్తే 25 రావాలి, ఆ రెండు నెంబర్ని యాడ్ చేస్తే 7 రావాలి, మరి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది అనేది గెస్ చేయాలి. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అయితే, ఇది 3 అయితే, 4 over 3 అంటే 7. ఇక్కడ చెక్ చేద్దాం సెట్ అవుతుందో లేదు. ఇది 4 అయితే 4 స్క్వేర్, ఇది 3 అయితే 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఒక 3 స్క్వేర్, 16 ప్లస్ 9 25, మరి సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో 1 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనం గెస్ చేసుకుంటున్నామో కాదు, వెరిఫై కూడా చేసుకున్నాం. మరి ఎలా చెప్పగలం 4 3 ఎందుకు తీసుకోవాలన్నా కూడా మనకు ప్రాసెస్ ఉంది. మనకి a ప్లస్ బి ఎంత వచ్చింది చెప్పండి? 7 కదా. a ప్లస్ బి 7 వస్తాయి, దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది చెప్పండి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్. అప్పుడు ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్స్ టు 49. వాట్ ఈస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్? ఆల్రెడీ మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ తెలుసు, 25 ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్స్ టు 49. అప్పుడు 2ab ఈజ్ ఈక్వల్స్ టు 49 నుంచి 25 పోతే ఎంత వస్తుంది? 24. అప్పుడు a ఇంటూ ab ఏమవుతుంది చెప్పండి? 2 1s 2 12s క్యాన్సిల్ అయితే ab ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. 4 3 తీసుకున్నారు కదా, 4 ఇంటూ 3 ఏమవుతుంది చెప్పండి? 4 ఇంటూ 3 12. సో నో డౌట్ ఇదే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఏని బిని డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది? కన్ఫామ్ గా 1 వస్తుంది అనే క్లారిటీ మనకి ఇంకా బాగా వచ్చింది. లేదు ఇంకా మాకు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. a ప్లస్ బి తెలుసు మీకు, ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తెలుసు, ab తెలుసు, మీకు కావాల్సిన a మైనస్ బి హోల్ స్క్వేర్ ఒక ఫార్ములా ఉంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏం ఫార్ములా ఉందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనేది మన ఫార్ములా షార్ట్ కట్ ఉంది. a ప్లస్ బి మనకు తెలుసు కదా, a ప్లస్ బి ఎంత 7 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ab ఎంత 12, 7 స్క్వేర్ 49 మైనస్ 48 1. చూసారు, మీరు ఎలా చేసినా కూడా 1 కి స్క్వేర్ చేసినా ఏమొస్తుంది? 1 వస్తుంది. సో నో డౌట్ a మైనస్ బి డిఫరెన్స్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 1. నో డౌట్. చూడండి, ఇంత చేసి చూసుకోవచ్చు, ఇంత సింప్లిఫికేషన్ ఉంది. సో మరి 144th క్వశ్చన్లో మెయిన్ వేరియన్స్ వచ్చినప్పుడు ఇక్కడికే మీకు తెలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. a ప్లస్ బి ఈక్వల్స్ 7 ఇక్కడ గెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ కంపల్సరీ ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ ఛాన్స్ ఉంది, లేదా మీరు ఇంకా ఫైండ్ అవుట్ చేయాలంటే క్లియర్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వెరిఫై చేసుకుని చేసే ఛాన్సెస్ డెప్త్కి వెళ్తే ఇంత డెప్త్ ఉంటుంది సబ్జెక్ట్. సో 144th క్వశ్చన్ ఎలా చేయాలో చూపించాను. 144th క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం. మీన్ అండ్ వేరియన్స్ రెండు కవర్ అయ్యాయి అక్కడ. మరి 145th క్వశ్చన్
145th క్వశ్చన్లో మనకి మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్ నుంచి కవర్ చేశాడు. సో లాస్ట్ షిఫ్ట్లో కూడా మనకి స్టాండర్డ్ డీవియేషన్ మీద క్వశ్చన్స్ని కవర్ చేశాడు. మరి ఇక్కడ కూడా 145th క్వశ్చన్ నుంచి స్టాండర్డ్ డీవియేషన్ మీద ప్రాబ్లమే కనిపిస్తుంది, చూద్దాం. ఓకే, 145th క్వశ్చన్. సో 145th క్వశ్చన్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక డేటా అనేది ఇచ్చేసాడు. మరి ఈ షిఫ్ట్లో చూస్తే ఎక్కువగా కంటిన్యూస్ సిరీస్ డేటాసే ఇస్తున్నారు. మీకు క్యాల్కులేషన్ ఎక్కువ ఉన్న షిఫ్ట్ లా చెప్పుకోవచ్చు. కాస్త సింప్లిఫికేషన్ ఎక్కువగా ఉంది, టైం టేకింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫాస్ట్గా క్యాల్కులేషన్ వచ్చే వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది ఈ ప్రాసెస్. చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ ని క్యాల్కులేట్ చేయాలి. 4 ఆప్షన్స్ ఉన్నాయి, డేటా ఇచ్చేసాడు. మరి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటని చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ SD is denoted by sigma. Sigma equals to square root of variance అని చెప్తుంటాం కదా. ఆ వేరియన్స్ ప్లేస్ లో ఏం రాయాలి? సిగ్మా f into x square divided by capital N minus sigma f into small x divided by capital N whole square. అంటే ఇది మీన్ హోల్ స్క్వేర్. మీన్ అనేది ఇది సమ్మేషన్ ఆఫ్ x divided by n. n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, f అంటే ఫ్రీక్వెన్సీ క్వశ్చన్లో ఇచ్చేసారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది స్మాల్ x. స్మాల్ x అంటే చెప్పాను ఈ కాన్సెప్ట్ లో మీకు మిడ్ వాల్యూస్ ఆర్ ఆల్సో కాల్డ్ as క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ అన్న మిడ్ వాల్యూస్ అన్న రెండు ఒకటి x తో డినోట్ చేస్తాం. సో చూద్దాం. జస్ట్ ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం ఫాస్ట్ అయిపోవడానికి కోసం. ఒక టేబుల్. సో క్లాస్ ఇంటర్వల్ ఇచ్చేసారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చేసారు. మీరు త్వరగా ఏం కనుక్కోవాలి? మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఆ ఫ్రీక్వెన్సీస్ని మిడ్ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి, మిడ్ వాల్యూస్ని స్క్వైర్ చేసేయాలి, ఫ్రీక్వెన్సీని మిడ్ వాల్యూస్ స్క్వైర్స్ని మల్టిప్లై చేసేయాలి. అంటే ఇవన్నీ ఎలా రాస్తున్నామంటే ఈ రెండే క్వశ్చన్ మీకు ఇస్తున్నాడు. ఇవన్నీ ఎలా రాస్తున్నారు అనేది చూడొచ్చు. మీకు ఫార్ములా తెలిస్తే ఆ ఫార్ములా నుంచి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మీరు బీకామ్ స్టాటిస్టిక్స్ లో, బీఎస్సీ స్టాటిస్టిక్స్ లో యూజ్ చేస్తుంటారు. సో ఎంబీఏ పర్పస్ మీద మీకు కూడా స్టాటిస్టిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో. అందుకే ఐసెట్ లో స్టాటిస్టికల్ అబిలిటీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే, క్లాస్ ఇంటర్వల్ 0 to 2, 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10. ఇవి క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చేసారు. 1, 2, 3, 2, 1 ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు మిడ్ వాల్యూస్ కావాలి. 0 to 2 మిడ్ వాల్యూ 1 తెలుసు కదా. లోవర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2. 2 కి 4 కి 3, 5, 7, 9. f into x మల్టిప్లై చేయాలి. ఫ్రీక్వెన్సీని మిడ్ వాల్యూ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 1s 1, 2 3s 6, 3 5s 15, 2 7s 14, 1 9s 9. టోటల్ ఎంతో సిగ్మా ఎఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ కూడా కావాలి. క్యాపిటల్ చూద్దాం. 3, 6, 8, 9. n is equals to 9, 7, 15, 22, 22 ఒక 14, 36, 36 ఒక 9, 45. x స్క్వేర్ అంటే మిడ్ వాల్యూస్ స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49, 9 స్క్వేర్ ఇస్ 81. ఓకే, f into x స్క్వేర్. f ని x స్క్వేర్ ని మల్టిప్లై చేయాలి. ఈ రెండు 1 into 1 like 1, 2 into 9 is 18. Next 3 into 25. 3 into 25 is 75. 2 into 49. 2 49 is 98. 1 into 81 is 81. The last column total sigma fx square equals to. ఈ టోటల్ ఏమవుతుంది చూడండి. క్లియర్? విచ్ ఈస్ 81, 82, 82, 100, 100, 175, 175 ఒక 98, 275, 273. ఓకేనా? 273 అవుతుందో లేదో చూసుకోండి ఒకసారి. టోటల్ 273. ఈ టోటల్స్ అని మనకి సబ్స్టిట్యూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ 273. దిస్ 273. టోటల్ ఫ్రీక్వెన్సీ ఇస్ 9 మైనస్ సిగ్మా ఎఫ్ఎక్స్ 45, 45 డివైడెడ్ బై 9 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసుకున్నాం జస్ట్ ఫార్ములాలో మనం. సో 273 డివైడెడ్ బై 9 క్యాన్సిల్ చేయొచ్చా చూడండి. 3 టేబుల్ 3 9s 3 1s 3 9s 27, 3 1s divided by 3 3s. So 91 divided by 3 మైనస్ ఇక్కడ 9 1s 9 5s క్యాన్సిల్ చేయొచ్చు. 5 స్క్వేర్ ఏమవుతుంది 25. చూడండి వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 91 మైనస్ 25 3s 75 డివైడెడ్ బై 3. 91 లో నుంచి 75 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది 85. అక్కడి నుంచి ఒక 6 అంటే 16 డివైడెడ్ బై 3. వాట్ ఈస్ 16 డివైడెడ్ బై 3? 16 డివైడెడ్ బై 3 ఏమవుతుంది 3 5s 5.3. మరి 5.3కి స్క్వేర్ రూట్ మనకి 5.3 అనేది లేదు ఇక్కడ. అర్థమవుతుంది మీకు? 5.3 అనేది ఆన్సర్ ఏంటి? వేరియన్స్. ఒకవేళ ఈ క్వశ్చన్లో వేరియన్స్ అని అడిగింటే ఆన్సర్ ఏమవుతుంది? జస్ట్ 5.3 అవుతుంది. కానీ మన క్వశ్చన్ ఏంటి?
క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్. మరి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకు ఆన్సర్ ఏమో 5.3 వచ్చింది వేరియన్స్. దీనికి స్క్వేర్ రూట్. ఈ 5.3 దగ్గర దగ్గర స్క్వేర్ రూట్ అంటే 2 2s are 4. మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ తెలుసు. 2 2s are 4. 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. మరి 2 పాయింట్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. అన్ని 2 పాయింట్లోనే ఉన్నాయి. 2.1 2.3 2.6 అనేది చూసుకోవాలి. 5.3కి స్క్వేర్ రూట్ చేస్తే మీకు కంపల్సరీ 2.3 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ 2.3 అప్రాక్సిమేట్లీ. ఇది సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్. 2.3 ఇంటూ 2.3 ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే 2.3 ఇంటూ 2.3 చేసి చూడండి, మీకు ఆన్సర్ అనేది వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఖచ్చితంగా ఎంత రావాలి? 5.3 రావాలి. సో వాట్ ఈస్ 2.3 ఇంటూ 2.3 అనేది చెక్ చేసుకోండి, మీకే క్లారిటీ వస్తుంది. స్క్వేర్ రూట్కి డిఫరెన్స్ కూడా మీకు తెలిసి ఉంటుంది. ఓకే, సో ఇది స్టాండర్డ్ డీవియేషన్ క్వశ్చన్ నెంబర్ 145. సో 145 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 146 బేస్డ్ ఆన్ కోరిలేషన్ చూద్దాం. 146th క్వశ్చన్, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. మనం షిఫ్ట్ 1లో కూడా 146th క్వశ్చన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ నుంచే చూసాం, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ ర్యాంక్ కోరిలేషన్ అని అడుగుతూ ఉంటారు. ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ టూ క్యారెక్టరిస్టిక్స్ x and y. x and y ర్యాంక్ కోరిలేషన్ ఇచ్చేసారు. దట్ ఈస్ ఫౌండ్ టు బి 0.9. సో వాట్ ఈస్ గివెన్? ర్యాంక్ కోరిలేషన్ r is equals to 0.9 is given. మనకు డేటా నుంచి ర్యాంక్ కోరిలేషన్ ఇచ్చేసారు. And if the sum of the squares of the differences in their ranks, our ranks differences ఉన్నాయి కదా, the sum of the squares of the differences in their ranks is given to be 56. So sigma d square ఫార్ములా మనకు తెలుసు. r is equals to 1 minus 6 into sigma d square divided by n cube minus n అని రాయొచ్చు, లేదా n into n square minus 1. both are same. మల్టిప్లై చేస్తే n cube minus n అవుతుంది. It is equals to 0.9. ఓకే, సో 1 minus 6 into sigma d square. దీని మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ దేర్ ర్యాంక్స్. సిగ్మా d స్క్వేర్, d అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యాంక్స్, అందుకే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్. సిగ్మా అంటే సమ్మేషన్, ఆ సమ్ అని చెప్తున్నాం. స్క్వేర్స్ డిఫరెన్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ దేర్ ర్యాంక్స్ ఇస్ గివెన్ టు బి 56. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ we can multiply with 56 divided by, we don't know what is n because we have to find, ade find out cheyali, number of individuals which is denoted by n. So n anadani మనం find out cheyali in that group, a group nunchi. Okay, x and y rank correlation ichesaru 0.9. okay, this is our clue, r equals 0.9. and one more clue in this question is sigma d square, that is 56 divided by n cube minus n, ఇది మనకు తెలియదు, n find out చేయాలి, that equals to 0.9. so this 1 plus 1 will becomes to minus 1. 0.9 minus 1 ఏమవుతుంది? minus 0.1. ఆ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే సింపుల్ ఏం రాస్తున్నాం చూడండి. 0.1 is equals to 0.1 equals to అంటే 1 రైట్ సైడ్ ఉన్నప్పుడు మైనస్ అయిపోతుంది, 0.1 రాసిస్తాం. 6 into 56, what is 6 into 56? 6 5 30 and 36, 336. 336 divided by n cubed minus n. n cubed minus n. So what is 0.1? 1 divided by 10. That equals to 336 divided by n cubed minus n. Do cross multiplication. Cross multiply చేస్తే ఏమవుతుంది చూడండి. n cubed minus n is equals to 3360. ఇది మన స్టేట్మెంట్. ఇక్కడికి వచ్చింది మన కండిషన్. n cubed minus n అంటే ఈ n cube minus n చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి? 3360 రావాలి. మరి n ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలని మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు, టైం మీరు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది మనకి. కాబట్టి n ప్లేస్ లో 10 తీసుకోవాలన్నా చూడండి, 12 15 18 సబ్స్టిట్యూట్ చేసుకొని చూడండి. 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 10 క్యూబ్ 1000, 1000 minus 10 998, 3360 రావాలి. సో నో డౌట్ మీరు 15 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 15 cube in place of 10, 15 substitute చేయండి. 15 cube minus 15, no doubt మీకు ఏం వస్తుంది? 3360 వస్తుంది. సో number of individuals in this problem n is equals to 15 according to rank correlation concept మీద బేస్ అయిన క్వశ్చన్ నెంబర్ 146 ఇలా మీరు చేసి సాల్వ్ చేసుకోవచ్చు. సో 146 క్వశ్చన్స్ కనే కంప్లీట్ చేసుకున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 147, ఇక్కడ నుంచి మనం స్టాటిస్టికల్ అబిలిటీని
కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇక్కడ నుంచి ప్రాబబిలిటీ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. సో 6 క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్టాటిస్టికల్ అబిలిటీ బేస్డ్ ఆన్ మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్ని కంప్లీట్ చేసుకున్నాం 6 క్వశ్చన్స్. నా ప్రాబబిలిటీ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి మీకు 147, 148, 149, 150. మరి ప్రాబబిలిటీ మీద ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ షిఫ్ట్ 2లో అనేది చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 147. సో క్వశ్చన్ నెంబర్ 147. The probability that a flight arrives on time ఇచ్చాడు ఎంత 0.7. The probability that a flight arrives on time. Probability లోని క్వశ్చన్స్ ని బాగా అర్థం చేసుకోవాలి. So the probability that a flight arrives on time is 0.7 and the probability that a flight departs on time. Arrives on time అనే కండిషన్ ఒకటి, departs అనే టైం ఒకటి ఇచ్చాడు. That is 0.8. So 0.7 arrives on time, 0.8 departs on time. The probability that a flight neither arrives on time nor, చూడు neither and nor అంటే దాని అర్థం ఏంటి, ఏది కాదు అని. either or అంటే ఏదో ఒకటి అవుతుంది, neither nor అంటే రెండు కాదు. సో ఆ ఛాన్స్ ఎంత ఉందన్నాడు 0.15, ఏది కాదు. మరి ఏం ఫైండ్ చేయాలి? then the probability that flight arrives on time and departs on time. అండ్ అంటే ఏం చేయాలని మీకు నేను చెప్పింటాను. సో అండ్ అంటే ఏంటి? సో ఇక్కడ సెట్స్ పరంగా వెళ్ళినప్పుడు అండ్ అంటే ఇంటర్సెక్షన్ అని చెప్తాం, ఆర్ అన్నప్పుడు యూనియన్ అని చెప్తాం. అకార్డింగ్ టు సెట్స్ ప్రకారం తీసుకున్నప్పుడు అండ్ ఇంటర్సెక్షన్, ఆర్ యూనియన్. సో దీన్ని మనం ప్లస్ ఇంటూ అని కూడా తీసుకుంటూ ఉంటాం మామూలు ప్రీవియస్ ప్రాపర్టీలో. అండ్ అంటే యాడ్ చేస్తాం, చూడండి అండ్ అంటే యాడ్ చేస్తామా, అండ్ అంటే మల్టిప్లై చేస్తాం, ఇక్కడ యాడ్ చేసేవాళ్ళం నార్మల్గా. బట్ ఈ ప్రాబ్లమ్ని మనం అకార్డింగ్ టు సెట్స్ అనేవి యూజ్ చేసుకొని చెప్తాం. ఓకే, ద ప్రాబిలిటీ దట్ ఎ ఫ్లైట్ అరైవ్స్ ఆన్ టైం అన్నాడు. ఒక ప్రాబిలిటీ ఆఫ్ పి ఆఫ్ ఏ అనుకుందాం. లెట్ వి టేక్ పి ఆఫ్ ఏ. సో ఒక ఈవెంట్ అనుకుందాం, ఏ అరైవ్స్ ఆన్ టైం ఈజ్ 0.7 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ బి, పి ఆఫ్ బి దట్ ఈక్వల్స్ టు డిపార్ట్స్ ఆన్ టైం ఇచ్చాడు ఎంత 0.8, ఒకటి 0.7 ఒకటి 0.8. ద ప్రాబిలిటీ దట్ ఎ ఫ్లైట్ నైదర్ నార్ ఇచ్చాడు. నైదర్ నార్ అంటే ఏది కాదన్నప్పుడు సో అప్పుడు మీరు పూర్తిగా ఏ యూనియన్ బి ఏమవుతుందంటే 1 మైనస్ ఆ నైదర్ నార్ ని తీసేయాలి. ఆ నైదర్ నార్ ఏమో చూడండి 0.15. అంటే ఎందుకంటే వీళ్ళు అరైవ్ లో లేరు, డిపార్ట్స్ లో లేరు, దేంట్లో లేరు, అరైవ్ లేదు, డిపార్ట్స్ కూడా లేదు, నైదర్ నార్ అన్నాడు కాబట్టి ఏది లేదు, వాళ్ళు మనకు అవసరం లేదు, తీసేద్దాం. 1 నుంచి ఎందుకు తీస్తున్నాం మీకు తెలుసు, సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. అది ఫైనల్ ష్యూర్ ఈవెంట్ అని. 1 మైనస్ 0.15 ఏమవుతుంది 0.85. ఇది పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఇప్పుడు మనకి ఏమైంది తెలుసు చూడండి, పి ఆఫ్ ఏ యూనియన్ బి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద ఈవెంట్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద ఈవెంట్ బి. ఏ arrives on time, B departs on time. Both arrives and departs 0.85. ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు, నైదర్ నార్ అన్నాడు కాబట్టి 1 నుంచి సబ్ట్రాక్ట్ చేసాం, 0.85 is union and this is given. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనం ఏం కనుక్కోవాలి, the probability that flight arrives on time and అనేది ఇంపార్టెంట్. అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన పాయింట్ ఏంటి, అండ్ అన్నప్పుడు యూజ్ చేయాల్సిన పాయింట్ probability of A intersection B. Why we are writing A intersection B? A arrives on time and B departs on time. 2 events ఉన్నాయి. So probability of A intersection B ఫార్ములా ఏమవుతుంది, P of A plus P of B, probability of B minus P of A union. ఈ ఫార్ములా మీరు 10th క్లాస్ కూడా చూసారు, ఇలాంటి ప్రాబిలిటీ ఫార్ములా అడిషన్ థియరం అనే కాన్సెప్ట్ ద్వారా. ఓకే, P of A, probability of getting the event A arrives on time 0.7 plus 0.8 minus A union B 0.85. So 0.7 plus 0.8 is 1.5. 1.5 minus 0.85 is 0.65. Check చేసుకోండి, 0.65. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు చూస్తున్నారు, వెరీ సింపుల్. చూడాల్సింది ఏమి లేదు ఇక్కడ. నైదర్ నార్ ఇచ్చాడు క్వశ్చన్లో, నైదర్ నార్ అన్నప్పుడు 1 లోంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. 1 మైనస్ సంథింగ్ ఏమో 0.15 ఏమవుతుంది 0.85 అయిపోతుంది. మీకు 2 ఈవెంట్స్ ఇచ్చేసాడు క్లియర్గా, ఒకటి 0.7 ఇంకోటి 0.8. సో మన కాన్సెప్ట్ 0.7 0.8 యాడ్ చేస్తే 1.5. ఆ 1.5 నుంచి నైదర్ నార్ తీసేసాం కాబట్టి మనకి ఆ రెండిట్లో ఉన్న అండ్ అనే కాన్సెప్ట్ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో 0.65 is your final answer. This is question number 147. Probability
బేస్డ్ ఆన్ సెట్స్ని మనం తీసుకున్నాం. సెట్స్ని యూజ్ చేసుకున్నాం. సెట్ ఏ సెట్ బి లాగా యూనియన్ ఇంటర్సెక్షన్ యూజ్ చేసుకొని క్లియర్ చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 147ని కంప్లీట్ చేసుకున్నాం. ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ నుంచి సెట్స్ని యూజ్ చేసుకొని ఈ యూనియన్ ఇంటర్సెక్షన్ కాన్సెప్ట్ ద్వారా మనం 147ని కంప్లీట్ చేసుకున్నాం. మరి 148th క్వశ్చన్లో మీకు ఈ బ్యాగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆన్ రిలేటెడ్ టు బ్యాగ్స్, బ్యాగ్ B1, బ్యాగ్ B2, కొన్ని బ్యాగ్లో కొన్ని బాల్స్ ఉన్నాయని చెప్తాడు. మరి ప్రాబిలిటీ ఏమవుతుందనే కాన్సెప్ట్ మీద 148th క్వశ్చన్ని డిపెండ్ అయి ఉంది. సో 148th క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో 148th క్వశ్చన్, బ్యాగ్ B1, ఒక బ్యాగ్ B1 అనేది ఉందంటే ఫస్ట్ బ్యాగ్ చూడండి, ఇలా ఒక బ్యాగ్ అనేది ఉంది. బ్యాగ్ నేమ్ ఈస్ B1 అనే బ్యాగ్ ఒకటి ఉంది. ఆ బ్యాగ్ లో ఏమున్నాయి? బ్యాగ్ B1 కంటైన్స్ 4 వైట్ బాల్స్. 4 వైట్ బాల్స్ ఉన్నాయి. 4 వైట్ బాల్స్ అండ్ 2 బ్లాక్ బాల్స్. మీకు క్లియర్ అర్థమవుతుంది. బ్యాగ్ B1 కంటైన్స్ 4 వైట్ బాల్స్ అండ్ 2 బ్లాక్ బాల్స్. 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి ఫస్ట్ బ్యాగ్ నుంచి. అండ్ బ్యాగ్ B2, సెకండ్ బ్యాగ్ B2 కంటైన్స్, సెకండ్ బ్యాగ్ తీసుకున్నామా, సెకండ్ బ్యాగ్ నేమ్ ఇస్ B2. బ్యాగ్ B2 contains 3 white balls, 3 white balls and 4 black balls చూడండి, 3 white balls ఉన్నాయి, 4 black balls ఉన్నాయి. సో డేటా నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది రాసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఏ బ్యాగ్ ఈస్ డ్రాన్, ఒక బ్యాగ్ తీసుకోవాలంట. ఎలా? ఏ బ్యాగ్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్. రెండు బ్యాగ్లు ఉన్నాయి మన దగ్గర. ఒకవేళ మీకు ఒక కాయిన్లో హెడ్ టైల్ ఉంటే ఏది పడే ఛాన్స్ ఉందంటే ఎయిదర్ హెడ్ ఆర్ టైల్. హెడ్ పడే ఛాన్సెస్ ఎంత? 1/2. ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ అవుట్కమ్స్ 2 కదా. హెడ్ పడే ఛాన్స్ 1/2, టైల్ పడే ఛాన్స్ 1/2. రెండు కలిపితే టోటల్ ప్రాబిలిటీ 1 అని చెప్తాం. సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ టోటల్ ప్రాబిలిటీ ఈక్వల్స్ టు 1. అలాగే రెండు బ్యాగ్స్ ఉన్నప్పుడు ఒక బ్యాగ్ వచ్చే ఛాన్స్ ఎంత? 1 బ్యాగ్ అంటున్నాడు. ఏ బ్యాగ్ ఇస్ డ్రాన్, ఒక బ్యాగ్ తీసుకునే ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 1/2. బ్యాగ్ B1 కి 1/2, బ్యాగ్ B2 1/2 వచ్చాడు. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, బ్యాగ్ ఇస్ డ్రాన్ అన్నాడు ర్యాండమ్లీ. ఓకే, ఆఫ్టర్ దట్ బ్యాగ్ ఒకటి సరిపోలేదు చూడండి. అండ్ అన్నాడు కాన్సెప్ట్ చూడండి. అండ్ అంటే ఏం చేయాలి? అండ్ అన్నప్పుడు ఏం చేయమని చెప్తున్నాం? మల్టిప్లై చేయాలి. ఆర్ అన్నప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. ఓకే, అండ్ అంటే ఇంటూ చేయాలి. ఇక్కడ అండ్ అంటున్నాడు. అండ్ ఏ బాల్ ఈస్ చూజన్ అట్ ర్యాండమ్ అంటే రెండు తీసుకుంటున్నాడు. బ్యాగ్ కావాలి, అండ్ అంటే మల్టిప్లై చేయాలి. అండ్ ఏ బాల్, ఒక బాల్, ఏ బాల్ అంటున్నాడు. ఆ బాల్ ఏదన్నా కావచ్చు. ఆ బాల్ ఏమవుతుందో చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఈస్ వైట్ బాలే కావాలంట వాడికి ప్రాబిలిటీ. వైట్ బాల్ ప్రాబిలిటీ ఎంత ఉందో కనుక్కోమని చెప్తున్నాడు. బట్ కండిషన్స్, 2 కండిషన్స్ అప్లై అవుతున్నాయి. బ్యాగ్ కి సంబంధించింది ఒకటి అండ్ బాల్ కి సంబంధించింది ఒకటి. సో దీన్ని ఎలా చేయాలి? వైట్ వచ్చే ప్రాబిలిటీ ఎంతో చూద్దాం. రెడీ? సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ బాల్, ఈ వైట్ బాల్ వచ్చే ప్రాబిలిటీ ఎంతో చూద్దాం. ఓకే, లెట్స్ సీ. మన కాన్సెప్ట్ క్లారిటీగా ఉంది. 2 బ్యాగ్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఇక్కడ చూడండి, వీడు చెప్పిన కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఏ బ్యాగ్ ఇస్ డ్రాన్ అన్నాడు అంటే బ్యాగ్, ఏ బ్యాగ్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎనీ B1 అన్న రావచ్చు, B2 అన్న రావచ్చు. అంటే ఏదో ఒకటి. టోటల్ ఛాన్సెస్ 2. అప్పుడు ఏం రాస్తాం? 1/2 ఇంటూ, ఎందుకు ఇంటూ రాస్తున్నా కూడా మీకు తెలుసు. 1/2 ఎందుకు రాస్తాను ఇక్కడ? ఏ బ్యాగ్ అయినా మనకు రావచ్చు ర్యాండమ్, కానీ ఒకటే తీసుకోమన్నాడు. ఏ బ్యాగ్ అన్నాడు, 2 బ్యాగ్స్ అని లేదు. ఏ బ్యాగ్ అన్నాడు. మొత్తం బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఫేవరబుల్ అవుట్కమ్ 1, టోటల్ బ్యాగ్స్ 2. అందుకే 1/2 రాస్తాం. ఇంటూ ఎందుకు రాస్తున్నాం? అండని ఇచ్చాడు, ఆర్ అని ఇవ్వలేదు. ఆర్ అని ఇచ్చింటే ప్లస్ రాస్తాం. ఓకే, అండని ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఇంటూ రాస్తున్నాం. ఓకే, ఇంటూ ఫస్ట్ బ్యాగ్ నుంచి వైట్ బాల్ కావాలి. వాడికి కావాల్సిన వైట్ బాల్, ద బాల్ డ్రాన్ ఇస్ వైట్. ఫస్ట్ బ్యాగ్ నుంచి B1 నుంచి వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 ఫేవరబుల్ అవుట్కమ్స్ 4. మరి 4 వైట్ బాల్స్ మనం తీసుకుంటే టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈ బ్యాగ్ నుంచి టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4 + 2 6. సో ఎందుకు 4/6 రాసానో అర్థం చేసుకోండి. మనకు కావాల్సింది వైట్ బాల్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ వైట్ బాల్స్, ఫేవరబుల్ మనకు అవసరం. డివైడెడ్ బై టోటల్ బాల్ 6. 6 లోంచి 4 తీయాలి, అవి వైట్ అవ్వాలి. ఓకే, ప్రాబిలిటీ ఫార్ములా గుర్తుండాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇప్పుడు ఇది ఒక పాసిబిలిటీ. ఒక బ్యాగే లేదు కదా, ఫస్ట్ బ్యాగ్ అయిపోయింది. సెకండ్ బ్యాగ్ ఎలా వదిలేస్తాం?
ప్రాబబిలిటీలో టోటల్ పాసిబిలిటీస్ తీసుకోవాలి, ఒకటే తీసుకోకూడదు ఎప్పుడు. ప్రాబిలిటీ అంటే నువ్వైనా గెలవచ్చు, నేనైనా గెలవచ్చు. నీది ఒక్కటే చెప్పుకుని నా చెప్పుకోకపోతే అది ప్రాబిలిటీ కాదు, మన ఇద్దరం కలిస్తేనే ప్రాబిలిటీ. ఓకే, సో B1 కంప్లీట్ ప్లస్ B2 కూడా ఛాన్స్. B2 వచ్చే ఛాన్స్ ఎంత ఉందంటే 1/2. 1/2 ఎందుకు 1/2 తెలుసు మనకి. ఒక బ్యాగ్ వచ్చే ఛాన్స్ B1 వచ్చే ఛాన్స్ ఎంత ఉందో B2 కూడా అంతే ఛాన్స్. హెడ్ పడే ఛాన్స్ ఎంత ఉంటుందో టైల్ పడే ఛాన్స్ అంతే ఉంటుంది. సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుందో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది. ఓకే, ప్రాబిలిటీ రెండింటికి చూపిస్తుంది. అందుకే 1/2 ఇక్కడ రాసుకున్నాం, 1/2 అక్కడ రాసుకున్నాం. ఇంటూ ఎందుకు రాస్తున్నామో తెలుసు. ఈ ప్లస్ ఎందుకు రాస్తున్నాం, ఒక పాసిబిలిటీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పాసిబిలిటీ రాసేటప్పుడు ఆ మిడిల్లో ఏముండాలంటే ప్లస్ అనేది కనిపించాలి. ఓకే, సెకండ్ పాసిబిలిటీ అని, అందుకు ప్లస్ రాస్తాం. ఓకే, ఎందుకు ప్లస్ రాస్తున్నాం, ఆర్ అని కూడా తీసుకోవచ్చు. ఈ పాసిబిలిటీ ఆర్, ఈ పాసిబిలిటీ అని, కాబట్టి ఆర్ వస్తుంది, ప్లస్ తీసుకోవచ్చు. 1/2 ఇంటూ. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సెకండ్ బ్యాగ్ నుంచి వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 వైట్ బాల్స్. 3 డివైడెడ్ బై ఏం రాయాలి, ఇక్కడ 6 ఇంత రాసాము. ఎందుకు రాసామంటే 4 + 2 6 బాల్స్. ఇప్పుడు 3 డివైడెడ్ బై 6 రాస్తామా, లేదు కదా. ఎన్ని బాల్స్ ఉన్నాయి, 3 వైట్ బాల్స్, 4 బ్లాక్ బాల్స్. 3 + 4 7. ఈ స్టెప్ ఎలా రాసాం అనేది వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ చూస్తూనే రాసేయచ్చు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు చూడండి, 2 1s 2 2s, 2 1s 2 3s. ఇక ఇక్కడ క్యాన్సిల్ అవుతా లేదు. ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి, 1/3 ప్లస్ 3 డివైడెడ్ బై 14. 1/3 ప్లస్ 3 డివైడెడ్ బై 14. ఎల్సిఎం ఏమవుతుంది, 14 3s 42. 3 14s, 14 1s 14, 14 3s 3 3s 9. 14 plus 9 23 divided by 40. ఈ 23 divided by 42 ఎక్కడ ఉందో చూసుకోండి. ఫస్ట్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, విచ్ ఇస్ 23 divided by 42. ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. 23 divided by 42 చెక్ చేసుకోండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 149 చూద్దాం ప్రాబిలిటీ నుంచి. 149th క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉందనుకోదండి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో 149th క్వశ్చన్, in a construction company the probability that the workers go on strike is 0.65. అంటే స్ట్రైక్ కి వెళ్ళే వాళ్ళు, ప్రాబబిలిటీ ఆఫ్ గో ఆన్ స్ట్రైక్ కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 0.65. స్ట్రైక్ కి వెళ్ళే వాళ్ళు. ఇంకా స్ట్రైక్ వెళ్ళని వాళ్ళు ఎంతమంది అంటే, వెళ్ళని వాళ్ళు చూడండి, గో ఆన్ స్ట్రైక్ కి వెళ్ళే వాళ్ళేమో 0.65, నాట్ గో ఆన్ స్ట్రైక్. ఈ నాట్ అని యూజ్ చేసినప్పుడు ఏమి ఇచ్చారు మీరు, 1 - 0.65. 1 - 0.65 is 0.35. ఓకే, సో ఇది ప్రాబిలిటీ గో ఆన్ స్ట్రైక్, ప్రాబిలిటీ నాట్ గో ఆన్ స్ట్రైక్. స్ట్రైక్ కి వెళ్ళే వాళ్ళు 0.65, స్ట్రైక్ కి వెళ్ళని వాళ్ళు 0.35. 0.65 and 0.35 ఈ రెండు క్వశ్చన్ నుంచి మనకు అర్థమవుతాయి. ఇంకా క్వశ్చన్ ఏదో క్లూ ఉంది. అండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ కన్స్ట్రక్షన్ జాబ్ విల్ బి కంప్లీటెడ్, జాబ్ కంప్లీట్ చేస్తారంట, ఆన్ టైమ్ లో కంప్లీట్ చేస్తారు. ఎవరు, ఇఫ్ దెర్ ఈస్ నో స్ట్రైక్ లేకపోతే కంప్లీట్ చేసే వాళ్ళేమో 0.80. స్ట్రైక్ లేకపోతే అంటే స్ట్రైక్ వెళ్ళే వాళ్ళు 0.65, స్ట్రైక్ లేకపోతే ఎంతమంది ఉన్నారు, 0.35. ఇప్పుడు సింపుల్ చూడండి, ఇక్కడ ఇంకో కండిషన్ అది కూడా చూసేద్దాం. ఇఫ్ ద ప్రాబబిలిటీ దట్ ద కన్స్ట్రక్షన్ జాబ్ ఇస్ కంప్లీటెడ్ ఆన్ టైమ్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ స్ట్రైక్ ఉన్నా కంప్లీట్ చేసే వాళ్ళు ఎంతమంది, 0.32. మరి స్ట్రైక్ ఉంటే స్ట్రైక్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, 0.65. వెరీ సింపుల్, బాగా అర్థం చేసుకోండి. 0.65 ఎవరు వీళ్ళు, స్ట్రైక్ వెళ్ళేవారు. స్ట్రైక్ ఉన్నా కంప్లీట్ చేసే వాళ్ళు ఎంతమంది చూడండి, స్ట్రైక్ ఉన్నా ఆన్ టైమ్ లో కంప్లీట్ చేసే వాళ్ళు ఎంతమంది, 0.32 ఇంటూ 0.32. ఇది ఒక కండిషన్. ప్లస్ ఇప్పుడు స్ట్రైక్ లేకపోతే అంటే స్ట్రైక్ వెళ్ళని వాళ్ళు 0.65, స్ట్రైక్ వెళ్ళని వాళ్ళు ఎంతమంది, 0.35 ఇంటూ స్ట్రైక్ లేకపోతే చూడండి ఇచ్చాడు, ఇఫ్ దెర్ ఈస్ నో స్ట్రైక్ the construction job will be completed on time. స్ట్రైక్ లేకపోతే జాబ్ ని కంప్లీట్ చేసే వాళ్ళు 0.80 ప్రాబిలిటీ, కంప్లీట్ చేసే ప్రాబిలిటీ. సో ఇదంతా ప్రాబిలిటీ ఇచ్చేసాడు. స్ట్రైక్ వెళ్ళే వాళ్ళు, స్ట్రైక్ వెళ్ళని వాళ్ళు, స్ట్రైక్
వెళ్ళి కంప్లీట్ చేసే వాళ్ళ టైం ప్రాబిలిటీ, స్ట్రైక్కి వెళ్ళకపోయినా కంప్లీట్ చేసే ప్రాబిలిటీ క్లియర్గా ఇచ్చేసాడు. మనం మల్టిప్లై చేస్తున్నాం, వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. 0.65 0.32 0.208 చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే 0.28 వస్తుంది. ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మీకు 0.488. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. చెక్ చేసుకోవచ్చు మీరు. 0.488 టోటల్ ప్రాబబిలిటీ థీరం ద్వారా యూజ్ చేస్తాం అనేది. టోటల్ స్ట్రైక్ వెళ్ళే వాళ్ళు, స్ట్రైక్ వెళ్ళని వాళ్ళు, స్ట్రైక్ వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఆన్ టైంలో, స్ట్రైక్ వెళ్ళకుండా జాబ్ చేసే వాళ్ళు అన్ని క్లియర్గా ఇచ్చేసాడు. ఓకే, మనం ఫస్ట్ స్టెప్ నుంచి అర్థం చేసుకోవచ్చు. 0.65 ఇచ్చేసాడు, వెళ్ళని వాళ్ళు ఎంతమంది తెలిసిపోయింది. ఇంకా రెండు ప్రాబిలిటీస్ క్వశ్చన్లో క్లియర్గా ఉన్నాయి. మల్టిప్లై చేసుకుందాం. మనకు వచ్చిన ఆన్సర్ 0.488. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 149. సో క్వశ్చన్ నెంబర్ 150, లాస్ట్ క్వశ్చన్ మన ప్రాబిలిటీ నుంచి చూద్దాం ఏమి ఇస్తున్నారు అనేది. క్వశ్చన్ నెంబర్ 150. సో 150th క్వశ్చన్ ప్రాబిలిటీ నుంచి. బ్యాగ్ కంటైన్స్, మళ్ళీ బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ ఇంకొంచెం అప్డేట్ చేస్తాడు క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ. సో బ్యాగ్ కంటైన్స్ 4 రెడ్ అండ్ 5 బ్లాక్ బాక్స్. అంటే ఒక బ్యాగ్ లో ఏమన్నా చూపిస్తున్నాను, క్లియర్, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక బ్యాగ్ తీసుకున్నాము. ఈ బ్యాగ్ నుంచి ఫస్ట్ బ్యాగ్ అనుకున్నాం, బ్యాగ్ నెంబర్ 1. ఫస్ట్ బ్యాగ్ నుంచి 4 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఇది క్లియర్గా ఇచ్చేసాడు. సెకండ్ బ్యాగ్, అనదర్ బ్యాగ్ అంటున్నాడు. అనదర్ బ్యాగ్, సెకండ్ బ్యాగ్. ఈ సెకండ్ బ్యాగ్ నుంచి ఏమేమి ఉన్నాయంటే 3 రెడ్ బాల్స్ అండ్ 6 బ్లాక్ బాల్స్ అండ్ 6 బ్లాక్ బాల్స్. సో క్లియర్, మనం ఇంతకుముందు కూడా బ్యాక్ ప్రాబ్లమ్స్ లాగా చేసాం. B1 B2 అని ఇచ్చాడు బట్ ఇక్కడ అలా ఇవ్వలేదు. బ్యాగ్ కంటైన్స్ అండ్ అనదర్ బ్యాగ్ అని ఇచ్చేసాడు. అనదర్ బ్యాగ్ కంటైన్స్. సో క్లియర్, మనకి ఏమేమి ఉన్నాయో తెలిసిపోయింది ఫస్ట్ బ్యాగ్ లో, సెకండ్ బ్యాగ్ లో. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం కనుక్కోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, వన్ బాల్ ఇస్ డ్రాన్. ఒక బాల్ తీయాలి. ఎక్కడి నుంచి? 1 బాల్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్యాగ్. ఫస్ట్ బ్యాగ్ నుంచి ఒక బాల్ మాత్రమే తీయాలి. ఈ బ్యాగ్ నుంచి, ఈ బ్యాగ్ లో ఏమో 4 రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఇందులో ఒక బాల్ ని మాత్రమే తీయాలి. అండ్ అన్నాడు, పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అంటే ఏం చేయాలని చెప్పాను, మల్టిప్లై చేయాలి. అండ్ అంటున్నాడు, దీంట్లోంచి ఒక బాల్ తీయాలి. అండ్ 2 బాల్స్, ఎక్కడి నుంచి 2 బాల్స్ తీయాలి? 2 బాల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ది సెకండ్ బ్యాగ్ నుంచి. ఈ సెకండ్ బ్యాగ్ నుంచి ఎన్ని బాల్స్ తీయాలి? 2 బాల్స్. చూడండి, ఫస్ట్ బ్యాగ్ నుంచి ఏమో 1 బాల్ ఉన్నాడు, సెకండ్ బ్యాగ్ నుంచి ఏమో 2 బాల్స్ అంటున్నాడు. వెరీ క్లియర్. ఫస్ట్ బ్యాగ్ నుంచి 1 బాల్, సెకండ్ బ్యాగ్ నుంచి 2 బాల్స్ తీయాలి. తీస్తాం, నో ప్రాబ్లం. అట్ ర్యాండమ్. రెడీ? ద ప్రాబబిలిటీ దట్ అవుట్ ఆఫ్ ద 3 బాల్స్, నువ్వు తీసే 3 బాల్స్ అంటే ఇక్కడ ఒక బాల్ తీస్తున్నావు, ఇక్కడ 2 బాల్స్ ఇస్తున్నావు, మొత్తం ఎన్ని బాల్స్ తీస్తున్నారు? 3 బాల్స్ తీయాలి. సో ద ప్రాబిలిటీ దట్ ఆఫ్ ద 3 బాల్స్, ఆ 3 బాల్స్ మళ్ళీ కండిషన్ ఏముండాలంట? 2 ఆర్ బ్లాక్, 1 ఈజ్ రెడ్. చూడండి, నువ్వు తీసే 3 బాల్స్ లో కండిషన్ క్లియర్ గా ఇస్తున్నాడు. 2 బ్లాక్ బాల్స్ కావాలంట వాడికి అండ్ 1 రెడ్ బాల్ కావాలి. నువ్వు ఇక్కడ నుంచి ఒకటే తీయాలి. ఫస్ట్ బ్యాగ్ నుంచి ఒక బాలే తీయాలి మీరు, సెకండ్ బ్యాగ్ నుంచి 2 బాల్స్ తీయాలి. కానీ మొత్తానికి చూసుకుంటే 2 బ్లాక్ ఉండాలి, 1 రెడ్ ఉండాలి 3 బాల్స్ లో. మరి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. అట్లీస్ట్ పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటో చూద్దాం. రెడీ? ఈ ఫస్ట్ బ్యాగ్ నుంచి ఒక బాల్ తీస్తే ఏ బాల్ తీయచ్చు మీరు? రెడ్ బాల్ అని తీసుకోవచ్చు, బ్లాక్ బాల్ అని తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ రెడ్ బాల్ తీసుకున్నాం. ఒక రెడ్ బాల్ ఇక్కడ తీసేసుకున్నాం. ఒక రెడ్ బాల్ అయిపోయింది మీ కండిషన్ బట్టి. ఒక రెడ్ ఖచ్చితంగా మీకు కావాలి, అది తీసేసుకున్నారు. ఇంకా 2 ఏం కావాలి మీకు? ఖచ్చితంగా బ్లాకే కావాలి. అవి ఎక్కడి నుంచి తీసుకోవాలి? 2 బాల్స్ ఇక్కడ నుంచి తీయచ్చు కదా. ఎన్ని బాల్స్ తీస్తున్నాం ఇక్కడ నుంచి? 2 బ్లాక్ అండ్ బ్లాక్. 2 బ్లాక్ తీసుకున్నాం. రెడ్, బ్లాక్. ఓకే, అయిపోయిందా? ఇంకా ఏమైనా చూద్దామా? ఇక్కడ నుంచి బ్లాక్ తీసే ఛాన్స్ ఉందా? ఛాన్సెస్ ఉండేవన్నీ రాసుకోవాలి. ఒక రెడ్ తీసేసాం, ఇంకా బ్లాక్ తీద్దాం. ఓకే, ఇప్పుడు బ్లాక్ బాల్ తీసామనుకోండి, ఇక్కడ బ్లాక్ ఉంది, మనకి ఎన్ని బ్లాక్ కావాలి? 2 బ్లాక్ కావాలి. ఇక్కడ నుంచి ఇంకో బ్లాక్ తీసుకుందాం. 2 బ్లాక్ అయిపోయి ఇంకో బ్లాక్ రాసుకుంటారా? రాసుకోకూడదు. ఎందుకు రాసుకోకూడదు? 2 బ్లాకే కావాలి, ఒక రెడ్ కావాలి. 2 బ్లాక్ అయిపోయి అంటే ఇంకా ఖచ్చితంగా ఏం కావాలి? రెడ్ కావాలి. రెడ్ తీసుకోవచ్చు, 2 బాల్స్ ఉన్నాయి కాబట్టి. ఈ బ్యాగ్ నుంచి ఒక బాల్ అయిపోయినా ఇంకేమైనా రాసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి బ్లాక్ తీసుకొని ఇక్కడ నుంచి రెడ్ ఒకసారి, బ్లాక్ ఒకసారి, అలా కూడా తీసుకోవచ్చు కదా. చూడండి, బిఆర్బి అంటే రెడ్ బ్లాక్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఛాన్స్ కూడా ఉంది, తిప్పుకోవచ్చు కూడా దీన్ని మనం. ఇంకేమైనా తిప్పచ్చా?
ఇంకేం చేసినా చూడండి, 2 బ్లాక్ ఉన్నాయి, ఒక రెడ్, 2 బ్లాక్ ఒక రెడ్, 2 బ్లాక్ ఒక రెడ్. ఇంకేమన్నా మళ్ళీ బి అని రాస్తే ఇంకేం రాస్తే ఏదన్నా రాయాలి లేదా అదన్నా, అది రాసే ఛాన్స్ కూడా లేదు. సో పాసిబిలిటీస్ ఇవే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పాసిబిలిటీ, సెకండ్ పాసిబిలిటీ, ఛాన్సెస్, థర్డ్ పాసిబిలిటీ, థర్డ్ ఛాన్స్. ఇలా 3 ఛాన్సెస్ ఉన్నాయి. రెడ్ బ్లాక్ బ్లాక్, బ్లాక్ బ్లాక్ రెడ్, బ్లాక్ రెడ్ బ్లాక్. 3 బాల్స్ మనం తీయాలి. అవుట్ ఆఫ్ 3 బాల్స్ అందులో వాడు చెప్పిన కండిషన్ ని సాటిస్ఫై చేసాం. ఇక్కడ వరకు బాగుంది. ఇంకా సొల్యూషన్ ఎలా చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. ఇక్కడ నుంచి ఏం రాయాలి, ఈ 3 కండిషన్స్ నుంచి. రెడ్ బాల్, ఫస్ట్ ఏమి రెడ్ బాల్ తీసే ప్రాబిలిటీ ఈ బ్యాగ్ నుంచి ఎంత ఉందో చూద్దాం. ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? 4 డివైడెడ్ బై టోటల్ బాల్స్ ఎన్ని? 4 + 5 9. బ్యాక్ కి మధ్యలో ఏముంది అన్నాడు కండిషన్? అండ్ కండిషన్ చూడండి. బ్యాక్ కి, ఫస్ట్ బ్యాక్ కి అండ్ సెకండ్ బ్యాక్ కి అండ్ కండిషన్ ఉంది. ఆర్ కండిషన్ ఉంటే ఏం చేయాలి? అండ్ కండిషన్ ఏముందని చెప్పాను. అండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. చూద్దాం, మల్టిప్లై చేసి చూద్దాం. 4/9 ఇంటూ రాస్తున్నాను. ఎందుకు ఇంటూ రాస్తున్నాను మీకు తెలుసు. ఇప్పుడు ఈ బ్యాగ్ అయిపోయింది కదా, ఫస్ట్ బ్యాగ్ ఒక బాల్ తీసేసాం. సెకండ్ బ్యాగ్ లో బ్లాక్ బాల్ తీయాలి. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 6 డివైడెడ్ బై టోటల్ బ్లాక్ బాల్స్ ఎన్ని? 3 + 6 టోటల్ బాల్స్ ఫేవరబుల్ కదా, టోటల్ 3 + 6 9. ఎందుకు 9 రాసానో మీకు తెలుసు. 3 + 6 9, ఇక్కడ 4 + 5 9. ఓకే, ఇంటూ ఎందుకు రాస్తున్నాం అర్థమైంది. ఇంకొక బ్లాక్. ఇప్పుడు ఆల్రెడీ మీరు 6 బ్లాక్ బాల్స్ నుంచి ఒక బ్లాక్ బాల్ తీసేశారు. మళ్ళీ 6 వస్తాయా? అది ఇంపార్టెంట్. మళ్ళీ 6/9 వేస్తే మనం చేసిన తప్పు. ఒక బ్లాక్ బాల్ మీరు తీసేశారంటే ఇంకెన్ని బ్లాక్ బాల్స్ ఉంటాయి 6 లో? 5 కదా. 5 డివైడెడ్ బై, నేను మళ్ళీ 9 రాస్తానా అనేది ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నేను 9 రాయడం లేదు, 8 రాస్తున్నాను. ఎందుకు 8 రాస్తాను అంటే, నువ్వు ఒక బ్లాక్ బాల్, టోటల్ బాల్స్ 9 ఉన్నాయి కదా, ఒకటి తీసేసి దీంట్లో ఇచ్చావు. అప్పుడు ఆ 9 లోంచి కూడా ఒకటి పోతే 8 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడే అందరు కన్ఫ్యూజ్ అయ్యింది కూడా. ఎందుకు 5/8 రాశారంటే, నువ్వు ఒక బాల్ తీసేసావు, 6 లోంచి 5 అయిపోయింది. ఒక బాల్ తీసేసావు అనేప్పుడు 9 లో 9 అట్లే ఉండవు కదా, 8 అవుతాయి. టోటల్ అవుట్కమ్స్ కూడా మారిపోతాయి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ సెకండ్ కండిషన్, బ్లాక్ లో ఉన్నాయి 5 డివైడెడ్ బై టోటల్ 9. ఇక్కడ ఒక బాలే తీస్తున్నాం, ఇంకొకటి లేదు, అందుకే అదే వస్తుంది. ఇంటూ ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ ఏమైనా 6 డివైడెడ్ బై టోటల్ బాల్స్ 9 బాల్స్. ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలి? రెడ్ ఎన్ని ఉన్నాయి? 3 డివైడెడ్ బై 9 రాస్తామా? మళ్ళీ చూడండి, మళ్ళీ 9 రాస్తారా? ఒక బాల్ తీసేసాం. బ్లాక్ రెడ్ అని కాదు, నువ్వు ఒక బాల్ అయితే తీసేస్తాం. టోటల్ గా 6/9. ఇంకెన్ని ఉన్నాయి? 3/9 కాదు, ఒకటి ఆల్రెడీ పోయింది కదా, ఇక్కడ తీసుకున్నావు కదా. అది ఏం తీసుకున్నావు? 6/9 తీసేసుకున్నావు. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 3/8. ఎందుకు 8 రాస్తున్నాను చూడండి, ఒక బాల్ తీసేసుకున్నాం టోటల్. నెక్స్ట్ బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 5 డివైడెడ్ బై టోటల్ 9. ఇంటూ ఇక్కడ రెడ్ ఎన్ని ఉన్నాయి? 3 డివైడెడ్ బై టోటల్ 9. ఫస్ట్ 9 ఉంటాయి టోటల్. ఇప్పుడు తీసేసుకున్నావు కాబట్టి ఇంకోటి తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటి? బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 6 డివైడెడ్ బై ఏమవుతుంది? 8. ఎందుకు 8 రాసాను మీకు తెలుస్తుంది క్లియర్. ఓకే, అయినా క్యాన్సిల్ చేద్దామా? ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 కేసెస్ అంటే ఇది ఫస్ట్ కండిషన్ ప్లస్ సెకండ్ కండిషన్ ప్లస్ థర్డ్ కండిషన్ చేస్తే మనం సొల్యూషన్ వచ్చేస్తాం. క్యాన్సిలేషన్ చూద్దాం. రెడీ? 4 1s 4 2s క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా 3 2s 3 3s క్యాన్సిల్ చేద్దాం. ఇంకైనా క్యాన్సిల్ అవుతాయి అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ కేస్ కంప్లీట్. ఫస్ట్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ చూద్దాం. క్యాన్సిలేషన్లో 3 1s 3 3s క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s 3 2s క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 4s క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయంటే లేదు. నెక్స్ట్ 3 1s 3 3s క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s 3 2s క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 4s క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేమైనా క్యాన్సిల్ చేస్తామంటే లేదు. సో క్యాన్సిలేషన్ క్లియర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 నుంచి ఏమొస్తాయి చూడండి. ఫస్ట్ కండిషన్ నుంచి ఫస్ట్ కేసు నుంచి ఏం మిగిలింది చూడండి. జస్ట్ 5 డివైడెడ్ బై 9 3s 27. 5 డివైడెడ్ బై 27 ఫస్ట్ కేసు నుంచి ప్లస్ సెకండ్ కేస్. ఈ సెకండ్ కేసు నుంచి ఏమొస్తుంది? 5 డివైడెడ్ బై 9 into 4. 5 divided by 9 into 4 is 36 plus 5 1s are 5 divided by
అగైన్ 36. ఇంతేనా చూడండి, 9 4 36. 3 కేసెస్ ఎలా వచ్చాయో చూసాము, క్యాన్సిలేషన్ చేసుకున్నాము. ఆ 3 కండిషన్స్ని, ఆ కేసెస్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ 27కి 36కి, ఈ 27కి 36కి మనకి ఎల్సిఎం ఏమవుతుంది? 108. 27తో 36తో రెండింటితో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటంటే 108 ఎల్సిఎం. సో 27 4th వెళ్తుంది. 27 4 times, 4 5s 20, 36 3s, 3 5s 15, again 36 3s, 3 5s 15. సో 20 plus 15 plus 15 ఎంత అవుతుంది? 50. 50 divided by 108. క్యాన్సిల్ చేయొచ్చా? 225, 254. సో అవర్ ఆన్సర్ is 25 divided by 54. చెక్ చేసుకోండి, 25 divided by 54 ఉందా? ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ కాదు, ఇది 15 divided by 54, 25 కాదు, ఇది కాదు, ఇది అసలు కాదు. సో నో డౌట్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, 25 divided by 54. సో 150th క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేశారు మీరు. సో సెకండ్ షిఫ్ట్ నుంచి 141 నుంచి 150 క్వశ్చన్స్ ఏమున్నాయి చూసాం. సో సెకండ్ షిఫ్ట్ కంపేర్ టు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కొంచెం కాంప్లికేషన్లా ఉంది మీకు, బట్ ఇంట్రెస్టింగ్. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు నేర్చుకున్నప్పుడు సబ్జెక్ట్ ఇంకా డెప్త్గా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.